శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి టీజీ భరత్. రణస్థలం మండలం కోస్టా గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ మంత్రికి మహిళలు హారతులు పట్టారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. చాలా పనులు చేశాం 1 ఇయర్లో. ప్రజలకు ఇంకా బాగా తెలియాలా ఏమేం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకునే దానికోసము చంద్రబాబు గారు, తర్వాత లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంటికి లోయర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు అందరూ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్ ఏమి, ఐడియా ఏమి, థాట్స్ ఏమి తెలుసుకొని ఇంకా కొనసాగించేకి, అంటే ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసుకునేకి, ఇంకా మనకేమన్నా ఇష్యూస్ చెప్పినారంటే అవి ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసేదానికి మనకు కూడా ఒక ఐడియా వచ్చేదానికోసం ఈ తొలి అడుగు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా ఘన స్వాగతంతో పలుకుతూ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్. ఎవరిని అడిగినా ఎట్లుందమ్మా మా ప్రభుత్వం అంటే చాలా సూపర్ ఉందంటున్నారు. చంద్రబాబు గారి నాయకత్వం చాలా బాగుందంటున్నారు. సో వీఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. నేను ఒకటే ప్రజలందరికీ ఎప్పుడూ కోరుకునేది, మనది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అట్లీస్ట్ 2 decades అనేది కొనసాగిస్తే ఎన్నో పనులు చేయగలుగుతాం. సూపర్ ఫాస్ట్గా పనులు అయ్యేదానికి అవకాశం ఉంటాయి. ఇప్పుడు మీరు గుజరాత్ మోడల్ తీసుకుంటే ఎప్పుడు చెప్తుంటా, గుజరాత్ ఎందుకు టాప్ 3లో ఉంటే, ఏ పారామీటర్స్ అన్నా తీసుకోండి టాప్ 3లో ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ గవర్నమెంట్ని కంటిన్యూస్గా దాదాపు 3 decades కంటిన్యూ చేయడం జరిగింది. సో ఆ విజన్, ఇప్పుడు సార్కి ఒక విజన్ ఉంది, 5 ఏళ్లకు ఒక విజన్ ఉంది, 47కి ఒక విజన్ ఉంది. ఇవన్నీ కొనసాగించాలా, ప్రాపర్గా ఉండాలంటే మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక 2 decades కానీ కొనసాగిస్తే అన్నీ తీర్చేదానికి ఉంటుంది. మన స్టేట్ కూడా టాప్ స్టేట్లో ఉంటుంది. క్యాపిటల్ సిటీ అనుకోండి, అన్నీ ఎన్నో